వెల్కమ్ టు ఫ్యాట్స్ అబౌట్ ఏపీ. నేను లక్ష్మణ్. జగన్మోహన్ రెడ్డి గారి పేరు వినిపిస్తే ఏపీలో కొన్ని పదాలు అలవోగ్గా వస్తుంటాయి జనాలకు. అదే దళిత ద్రోహి, కాపు ద్రోహి, ఇప్పుడు బీసీ ద్రోహి. బీసీలను పెద్ద ఎత్తున మోసం చేసి వంచి వాళ్ళు ఓట్లను కొల్లగొట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని ఇప్పుడు బీసీలు పెద్ద ఎత్తున మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ, జనసేన నిర్వహిస్తున్న జైహో బీసీకి పెద్ద ఎత్తున తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పెద్ద ఎత్తున బీసీలు తరలి వెళ్తున్నారు. అన్ని జిల్లాల నుంచి బీసీలు నినాదాలు వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది, నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 30 పథకాలను ఆయన నిలిపివేసిన పరిస్థితి ఉంది. దాదాపు సప్లాన్ నిధులు, ఏదైతే బీసీ సప్లాన్ నిధులు ఉన్నాయో 75,000 కోట్ల నిధులను దారి మళ్లించిన పరిస్థితి ఉంది. 75 మందిని ఊచకోత కోసిన జగన్మోహన్ రెడ్డి బీసీ సప్లాన్ నిధులు దారి మళ్లించారు. మరోవైపు మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. బీసీలకు సంబంధించిన అసైన్ ల్యాండ్లు ఏదైతే ఎప్పటి నుంచో వాళ్ళు సాగు చేసుకుంటున్న దాదాపు 14 లక్షల ఎకరాలను కబ్జాలకు గురయ్యాయి ఈ ప్రభుత్వంలో. అదేవిధంగా బీసీ బ్యాక్లాగ్స్ పోస్టులు 70,000కు పైగా ఆపివేసిన పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు ఏదైతే మనం చెప్పుకుంటున్నామో దాదాపు 30 పథకాలు గత ప్రభుత్వంలో 2014లో ఏదైతే ఇంప్లిమెంటేషన్ జరిగినాయో, అమలు జరిగాయో ఆ పథకాలు మొత్తం ఆగిపోయిన పరిస్థితి ఉంది. ఆ పథకాలు ఏంటని ఇప్పుడు మనం చూస్తే 2014-19 వరకు అమల్లో ఉన్న బీసీలకు సంబంధించిన పథకాలు, ఆదరణ పథకం ఆగిపోయింది. అదేవిధంగా కార్పొరేషన్ రుణాలు, విదేశీ విద్య, పెళ్లి కానుక, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేసి బీసీలకు శిక్షణ ఇవ్వటం, అదేవిధంగా బెస్ట్ 11 స్కూల్స్, స్టడీ సర్కిల్ శిక్షణ, బీసీ భవన్స్ నిర్మాణం, కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం, ఎన్ఎఫ్డిబి పథకాలు, పిఎంఎస్వై పథకాలు, చంద్రన్న పథకాలు, మత్స్యకార చెరువులు, హ్యాచరీలో చేప పిల్లల పెంపకం, చెరువులకు నిధులు విడుదల చేయటం, బోట్లు ఆధునీకరణ సాయం, రజకులకు వాషింగ్ మిషన్ పంపిణీ, మహిళలకు పారిశ్రామిక రాయితీలు, చేనేత థ్రిఫ్ట్ ఫండ్ నిర్వీర్యం, నేత కార్మికులకు శిక్షణ, మౌలిక సదుపాయాలు కల్పన, అదేవిధంగా చేనేతలకు పావలా వడ్డీ, నూలు కొనుగోలు సబ్సిడీ, కొత్త మగ్గాలను ఏర్పాటు చేసి సబ్సిడీల ద్వారా అందజేయటం, మల్బరీ తోటల పెంపకాలకు ప్రోత్సాహం, వీవర్స్కి క్రెడిట్ కార్డు స్కీము, ఆప్కో ద్వారా చేనేత వస్త్రాల కొనుగోలు, గీత కార్మికులకు సొసైటీ ద్వారా ఆర్థిక సాయం అందజేయటం, ఈత తాటి చెట్ల పెంపకానికి ప్రోత్సాహం ఇవ్వటం, గొర్రెలు మేకల పెంపకానికి ప్రోత్సాహకాలు అందజేయటం, ఇవన్నీ దాదాపు 30 పథకాలను జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆపివేసిన పరిస్థితి. ఈ విధంగా బీసీలను ఊచకోత కోయటమే కాదు, బీసీలను ఎంత నిర్లక్ష్యం చేసి వారి రోడ్డు పడి వాళ్ళ యొక్క జీవనోపాధి మీద కొట్టిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మత్స్యకారులకు చేసింది ఏమీ లేదు. చివరికి రోడ్లపైన చేపలు అమ్ముకునే దుకాణాలు పెట్టారు. వాళ్ళ ఆదరణ కోసం కానీ, వాళ్ళ ప్రోత్సాహం, వాళ్ళ ఒక జీవన అభివృద్ధి, వాళ్ళ యొక్క ఆలోచనలు కానీ, వాళ్ళ యొక్క శ్రమణ కానీ, వాళ్ళ యొక్క జీవనోపాధికి ఏ విధంగా ఉపయోగపడాలన్న ఆలోచనలు క్రియేట్ చేసి వాళ్ళ అభివృద్ధికి తోడ్పాటునివ్వకుండా వాళ్ళకి ఏదైతే గత ప్రభుత్వాల నుంచి ఎప్పటి నుంచో వస్తున్న పథకాలు, అదేవిధంగా చంద్రబాబు 2014 నుంచి 2019 వరకు తీసుకొచ్చిన ఈ 30 పథకాలను నిర్వీర్యం చేయడంతో పాటు బీసీలకి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అందజేసే వాటాలు సైతం బీసీ సప్లాన్ నిధుల్ని దాదాపు దారిలో మరలించిన పరిస్థితి ఉంది. బీసీల యొక్క అభ్యున్నతికి, వారి యొక్క ఉన్నతికి ఎటువంటి తోడ్పాటునివ్వకుండా వారిపైన దాడులు చేసిన పరిస్థితి ఉంది. వేలల్లో కేసులు నమోదు చేశారు, వందల్లో అరెస్టులు చేశారు. దాదాపు 74 మందిని హత్య చేసి వాళ్ళ యొక్క నోర్లు మూయించిన పరిస్థితి ఉంది. బీసీలకి స్వేచ్ఛ లేదు. బీసీలకి స్వేచ్ఛ లేకుండా అడగదొక్కటం వల్లే ఈ విధంగా ఎదురుదాడి జరుగుతుంది, తిరుగుబాటు మొదలైంది బీసీల నుంచి అని చెప్పి చాలా క్లియర్గా జైహో బీసీ ద్వారా మనకు అర్థమవుతున్న పరిస్థితి. జైహో బీసీ ఏ జిల్లాలో నిర్వహించినా కానీ పెద్ద ఎత్తున బీసీలు తరలి రావడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించడానికి ఎన్నికలు ఎప్పుడు వస్తాయని చెప్పి అన్ని వర్గాలతో పాటు బీసీలు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కనిపిస్తుంది.